హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టుడే వచ్చేసి మనం చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అంతా కూడా మనం బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకుని అందులో ఆయిల్ వేసాము. ఆయిల్ అంతా కూడా హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసాము. ఇక్కడ మనము ఆనియన్ పచ్చిమిర్చి. సో ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఫస్ట్ నుంచి చూడండి, వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు. బిగినర్స్కి కూడా చాలా క్లియర్గా అర్థమయ్యేలా ఉంటుంది. సో మనం పసుపు కూడా ఇక్కడ యాడ్ చేసాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా రెడీగా పెట్టుకున్నాము ఇక్కడ. సో మీరు కూడా అంతా స్టవ్ దగ్గర ఒకటేసారి పెట్టుకుంటే చక్కగా అయిపోతుంది మీకు పర్ఫెక్ట్గా. సో ఇక్కడ మనం కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేసామండి. సో చికెన్ వేసేసాం మనం ఇక్కడ. చికెన్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం సాల్ట్ వేసాము అండ్ కారం కూడా ఇక్కడ వేస్తున్నాము. ఆ వీడియో అనేది స్కిప్ అయింది ఇందాక ఒక వీడియో మధ్యలో. సో ఉప్పు కారం అనేది మన క్వాంటిటీకి సరిపడా మనం వేసుకోవాల్సి ఉంటుంది. సో కారం అంతా కూడా కర్రీకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి, ఉప్పు కారం అంతా కూడా. సో ఈ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రైస్, రోటీ, చపాతీ దేనికైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే వేసుకుంటున్నామండి. ఇలా కావాలి అంటే ఫ్రై లాగా ఉంచేయచ్చు, బట్ మనం గ్రేవీ కావాలనుకుంటున్నాం కాబట్టి దీని తర్వాత కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి పీస్ అనేది, అప్పుడు మాత్రమే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో చూసారా, ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చింది. సో దట్ ఈ టైంలో మనకి పీస్ అంతా కూడా చక్కగా ఫ్రై అయినట్లు, చక్కగా ఉడికిపోయింది ఫ్రెండ్స్. జస్ట్ 1 or 2 మెంబర్స్కి అయితే ఇట్లా ఫ్రై లాగా తీసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ మనకి ఫ్రై అయింది, పర్ఫెక్ట్గా సరిపోతుంది. జస్ట్ 1 or 2 మెంబర్స్కి అయితే ఇట్లాగా. బట్ కొంచెం ఎక్కువ మంది ఉన్నారు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో గ్రేవీ కోసం. ఒక గ్లాస్, ఎక్కువ అవసరం లేదు, జస్ట్ 1 glass ఆఫ్ వాటర్. వాటర్ వేసుకున్న తర్వాత మనం మొత్తం మళ్ళీ ఒక్కసారి కలిపి పెట్టుకోవాలి, తిప్పుకోవాలండి గరిటెతో. సో ఆల్మోస్ట్ డన్. వాటర్ అంతా కూడా వచ్చింది, చూసారా, బాయిల్ అవుతుంది. సో ఇంకా మనం ఈ టైంలో మళ్ళీ ఉప్పు, కారం ఇంకేమైనా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సో చూసారండి, కర్రీ ఎంత చక్కగా మనకి అయిపోయింది. ఉప్పు కారం అంతా కూడా మనకి క్వాంటిటీ అంతా సరిపోయింది. సో దట్ గరం మసాలా ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాము. మళ్ళీ ఇంకొంచెము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది మాత్రమే యూస్ చేస్తున్నామండి ఇక్కడ మనం. బయటది ఏది కూడా మనం యూస్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర. ఇది కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. సో బిగినర్స్ కూడా మీరు చక్కగా చేసుకోండి. చాలా క్లియర్గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయింది వీడియో అంతా కూడా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో అంతే అండి, యమ్మీ యమ్మీ చికెన్ కర్రీ మీకోసం గ్రేవీతో రెడీ టు ఈట్.